ఇవాళ నుంచి పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. సభ సజావుగా జరిపేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ అంశాలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 13-14 తేదీలో లోక్సభలో, ఈ నెల 16-17 తేదీలో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరపాలని నిర్ణయించారు. మరోవైపు 5 రోజుల పాటు వాదాలు వాయిదాలతోనే పార్లమెంట్ సమావేశాల పుణ్యకాలం గడిచిపోయింది. పూర్తి స్థాయిలో ఉభయ సభలు సాగలేదు. సభల తీరుపై ఇటు కూటమిలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 5 రోజుల్లో 45 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. అదాని, మణిపూర్ సహా 6 సమస్యలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. అయితే ఫ్లోర్ లీడర్లతో జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు నేతలు చెబుతున్నారు. దీంతో ఇవాళ నుంచి సజావుగా ఉభయ సభలు సాగుతాయని అంచనా వేస్తున్నారు.